పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకు అందరికీ వందనాలు. కీర్తనలు 118వ కీర్తన 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తుడు ఈ కీర్తన భాగంలో రాస్తూ నీతిమంతుల ఇళ్లలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అంటున్నాడు. రక్షించబడిన ప్రతి మనుషుడు ప్రియులర ప్రభువును మహిమపరచడంలో, ప్రభువును గణపరచడంలో, కృతజ్ఞతార్పణలు అర్పించడంలో, నిజముగా ప్రభువుకు మహిమను ఆరోపించడంలో నమ్మకస్తులుగా ఉండాలి. చాలామంది గుడారములలో అనగా ఇండ్లలోనూ పరిసర ప్రాంతాలలోనూ ప్రియులర దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేని వారై, దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉండని వారై, దేవుణ్ణి మరచువారుగా కనబడుతూ ఉన్నారు. కానీ కీర్తన భాగములో భక్తుడు అంటాడు, నీతిమంతుల గుడారములలో దేవుడిచ్చిన రక్షణను బట్టి ఉత్సాహ సునాదం వినబడుతుంది, దేవుని మహిమపరుస్తారు అని. నీ జీవితంలో ప్రభు చేసిన మేలు ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన నీ కొరకు చేసిన త్యాగమును బట్టి, కలువరి సిలువ మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడై తన పరిశుద్ధ రక్తమును కార్చి నిన్ను పాపము నుండి, శాపము నుండి విమోచించి తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న యేసయ్యను మహిమపరచడం నీ ఇంటిలో నుండి లేదా నీ గృహంలో నుండి ఖచ్చితంగా ప్రభువును మహిమపరచడం రావాలి. అంతేకాకుండా మన శరీరం అనే గుడారములో నుండి కూడా ప్రభువును మహిమపరచడము, స్తుతించడము, ప్రభువును ఆరాధించడము చాలా అవసరమై ఉంది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు చేస్తున్న మేలులు, దేవుడు నీకు చేస్తున్నటువంటి ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడైన దావీదు 103వ కీర్తనలో చెప్పినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చెప్పినట్లుగా తన్ను తాను ప్రియులరా ప్రభువును మహిమపరచడానికి ప్రేరేపించుకుంటూ ప్రోత్సాహపరుచుకుంటున్నాడు. అలాగున నీ గుడారములో నుండి ప్రభువును మహిమపరచడం, ఆరాధించడం కావాలి. ప్రభువును హెచ్చించడము కావాలి. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా ఎంచి నువ్వు ప్రభువును ఆరాధన చేయి, స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన ఇస్తున్నటువంటి కృపను బట్టి, రక్షణను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరిచి నీ జీవితంలో గొప్ప ధన్యతను కలగజేసుకోమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.